మా ఇంట్లో నెలవారి సామాన్లు అండి. ఇది దీపం నూనె 1 కేజీది, కేజీ పల్లీలు అండి. ఇవి పండగ వస్తుంది కదా, అప్పుడు హాఫే తెప్పిస్తా, కేజీ తెప్పించిన. ఇప్పుడు సంక్రాంతికి ముందు రోజు భోగి ఉంటుంది కదండి, దానికోసం అని చెప్పేసి సద్ద రొట్టెలు చేస్తారండి. ఇక్కడ సద్ద రొట్టెలు ఖచ్చితంగా ఉంటుంది, చిక్కుడుకాయ కర్రీతో సద్ద రొట్టెలు చేస్తారు కాబట్టి సద్దలు. ఎప్పుడు 3 కేజెస్ చక్కెర తెస్తామండి, ఛాయ్కి చక్కెర. కందిపప్పు ఎప్పుడు 3 కేజెస్ తెస్తామండి, ఈసారి తెచ్చిందంత అట్లే ఉంది కాబట్టి 1 కేజీ తెచ్చినాం, ఎక్కువ తేయలేదు. పుట్నాలు చట్నీలకి చూసారా, సర్ఫ్ ప్యాకెట్ అండి 2 ఉంటాయి, ప్రతి నెల 2 కేజెస్ పడతాయండి. చూడండి, మేము ఇది వాడతాం, కంపెనీ వీల్, యాక్టివ్ వీల్ సూపర్ ఉంటుందండి. సర్ఫ్ మురికి కూడా చాలా బాగా పోతుంది. పండగ ఉంది కదండి, మినపప్పు 3 కేజెస్ తెచ్చినామండి, ఎప్పుడు 2.5 తెస్తాం, ఎక్కువ పడుతుందని. ఆవాలు మీకు తెలిసిందే కదా, పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర అండి. ఈ బట్టల సబ్బులు వచ్చి చూడండి ఎన్ని ఉన్నాయో చూద్దాం. మేము వచ్చి రిన్ వాడతామండి, రిన్ వాడతాం. 2, 3, 5, 7, 8, 8 తెచ్చిందండి. ఒంటి సబ్బులు వచ్చి సంతూర్ వాడతామండి మేము. బెండ ఆల్అవుట్స్ 2 పడతాయండి, ప్రతి మంత్ 2 పడతాయి ఆల్అవుట్లు. ఇవి 2 ఆల్అవుట్లు అండి. ఇవి నల్ల నువ్వులు అంటారు తెలుసు కదండి. ఇది పండగ సంక్రాంతి రోజున వీటిని పాయసం చేసుకొని అందులో ఇది నువ్వులు వేసి పొడి చేస్తారండి. పాయసం చేసి అందులో నువ్వుల పొడి వేస్తామండి. ఇది పెసరపప్పు అండి, బీరకాయ ఎట్లా చేసినప్పుడు కానీ, మామూలుగా కర్రీస్లోకి ఎప్పుడైనా ఆకుకూరలకు వేయడానికి కూడా సూపర్ ఉంటుంది కానీ పెసరపప్పు. ఇప్పుడు పండగ ఉంది కదండి, కేజీ తెప్పించిందండి మినపప్పు. ఇది శనగపప్పు అండి కేజీ. ఈ ఎర్రపప్పు అంటే మైసూర్ పప్పు అంటారండి ఇక్కడ, దీన్ని మైసూర్ పప్పు అంటారు. ఇది 1 కేజీ అండి. సేమ్ కందిపప్పులు అని ఉంటారు, టేస్టింగ్ కొంచెం బాగుంటుందండి, చాలా బాగుంటుంది. టమాటాలు వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది సాంబ్రాణి ఇక్కడ తెలుసు కదా మీకు, దేవుడి పూజ కోసం అని. హారతి కర్పూరం ప్యాకెట్ అండి. నువ్వులండి, స్వీట్ చేయడానికి ఇదన్నీ వేసుకోవచ్చు, అదన్నీ వేసుకోవచ్చు, కానీ ఆ రోజు మాత్రం నల్ల నువ్వులు తినాలి అంటారు. మన స్నానానికి గట్రా సంక్రాంతికి యూజ్ చేస్తాం కదండి నువ్వులు, అది. ఇవి కూడా సాంబ్రాణి కదండి. ఇది గరం మసాలా, బగారా రైస్ వేసుకుంటాం కదా పండగకి, దానికోసం గరం మసాలా అండి. డ్రై ఫ్రూట్స్, ఇంట్లో పిల్లలు తింటారని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చిండు కొన్ని, ఎప్పుడు తీసుకొస్తారు కాబట్టి తీసుకొచ్చిండు. ఇది సేమియా ప్యాకెట్ అండి, ఎప్పుడైనా స్వీట్ చేసుకోవడానికి కానీ. ఇడ్లీ రవ్వ ఎప్పుడు ఇదే కంపెనీ వాడతామండి మేము, బాగానే ఉంటుందండి. ఈ 2 కేజెస్ తెస్తాం, ఆల్రెడీ ఇంట్లో 1 కేజీ మిగిలిపోతుంది ప్యాకెట్, అది మొత్తం 3 కేజెస్ ఉంటాయి. ఇది సన్న రవ్వ అండి. సన్న రవ్వ ఎప్పుడైనా సండే రోజు ఎక్కువ టైం వేస్ట్ అయిపోతే అప్పటికప్పుడు చేసుకొని తిన్నాను. టిఫిన్ ఉప్మా అండి, ఉప్మాకి టిఫిన్. చాయ్ పత్తా రెడ్ లేబుల్ అన్న వాడతాం, 3 రోజెస్ అన్న వాడతాం, ఎక్కువ అయితే 3 రోజెసే వాడతాము. ఈసారి రెడ్ లేబుల్ తీసుకొచ్చినారు మా సారు. బొంగుల ప్యాకెట్ అండి, 1 మంత్కి ఒక్కసారి అయినా సరే ఉగ్రాని చేసుకుంటాం మేము. ఉగ్రాని 1 ప్యాకెట్ అయితే సరిపోదు కాబట్టి 2 ప్యాకెట్లతో ఉగ్రాని చేసుకుంటాం. అంట్ల సబ్బులు అండి, ఆల్రెడీ ఇంట్లో 6 ఉన్నాయి, ఇప్పుడు 6 తెచ్చినారు అంట్ల సబ్బులు. ఇప్పుడు ఈ ఆయిల్ అండి, పిల్లకి అదేమంటారు మందారం పువ్వు వేసి ఆయిల్ చేస్తాను, కొబ్బరి నూనె. ఇది కాకుండా ఇందులో కరివేపాకు, మందారం పువ్వు, మందారమాకు అన్నీ కలిసి ఆయిల్ చేసి రెడీ చేస్తానండి. బాటిల్లో మళ్ళీ నింపి పెట్టుకుంటాను. ఇది పాపకి ఒక్కదానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇంట్లో అందరు కూడా పెట్టుకుంటున్నారు అనుకోండి, యూజ్ చేసి నింపి పెట్టుకుంటానండి. ఇప్పుడు పండగకి టెంకాయ అండి, ఈ మంత్లో టెంకాయ. సో ఇదేంటంటే ఏమంటారు, గంధం అండి ఇది. ఇది ఏమంటారు, వాము. ఖచ్చితంగా తెలుసు కదా మీకు, వాతం అయితే యూజ్ చేస్తారు మన ఇంట్లో, మురుకులకు పిండి వంటలకు కానీ వేసుకోవడానికి పనికి వస్తుంది వాము. ఇది మైదా పిండి అండి. మనము తెలుసు కదా, ఎక్కువ ఏమంటారు సవారీలు అంటామండి, మీరు ఏం చేస్తారో కారపప్పులు అంటారో మరి ఏమంటారు, పెద్దగా చేస్తారు, సన్నగా తలాయించి చేస్తారు, దానికోసం అని తెప్పించిన. ఇది మైదా పిండి అండి. సంక్రాంతి పండుగ రోజు ఇది చేసుకోవడానికి అండి, బాస్మతి రైస్, మన బిర్యానీ చేసుకోవడానికి, చికెన్ బిర్యానీ చేయడానికి కోసమని తెప్పించిన బాస్మతి రైస్. పాలు పొంగించేది ఉండండి, పాలు పొంగించడానికి దారం చుడతాం మేము. ఆ రోజు నీకు వీడియో చేసి పెడతానండి, మా పాలు పొంగించే విధానం ఎట్లుంటుందో. ఇది దారం పుండు అండి, దానికోసం అని తెప్పించినాం. పండగకి ఎవరైనా వస్తారు, మేము కానీ తినడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి 1 అంట ప్యాకెట్ అయినా ప్రతి నెల తెచ్చుకుంటామండి. ఇంట్లో ఎక్కడైనా బయటికి వెళ్ళినా సరే, ఇంట్లో ఉన్నప్పుడు మాకు జ్వరాలు కానీ వచ్చినప్పుడు యూజింగ్ కోసం 1 అంట ప్యాకెట్ తెచ్చుకుంటాం. ఇది 1 అంట ప్యాకెట్.
చూసిరండి రైస్ బ్యాగ్స్ ఈ నెల పోయిన నెలలో ఒక మిగిలిందండి, అది ఈరోజు ఇప్పిన రైస్ బ్యాగ్. ఈ నెల ఈ 2 బ్యాగులు అండి. బియ్యం ఎక్కువనే పడతాయండి, పిల్లలు మంచిగా తింటారు కదండి, ఏజ్కి వచ్చిన పిల్లలు కదా తింటారు కాబట్టి ఈ 2 బ్యాగ్స్ 40 డేస్కి 2 బ్యాగ్స్ సరిపోతాయండి బ్యాగ్స్. ఈ నెల మొత్తం సామాన్ వచ్చి ఇంత అండి, మొత్తం సాగుకు మొత్తం ఇంత ఖర్చు ఉంటుంది. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ రాలేదు, ఇప్పుడు వస్తాయి. ఇవి ఆయిల్ ప్యాకెట్స్ అండి, మొత్తం 10 ఉన్నాయి. ఈ నెల పండగ ఉంది కదండి, సంక్రాంతి పండుగ, పిండి వంటలు చేయడానికి పనికొస్తాయండి. మామూలుగా అయితే మాకు 7, 8 పడతాయండి. ఈ నెల 10 తీసుకొచ్చినాం. మేము ప్యాకెట్లలోనే తీసుకొస్తామండి, ప్యాకెట్లోనే యూజింగ్ బాగుంటుంది. డబ్బాలో అంత అడ్జస్ట్మెంట్ ఉండదండి ప్యాకెట్, కాబట్టి బాగుంటుందండి. ప్యాకెట్లో అయితే నూనె సపోర్ట్ వస్తుంది. 5 అండి చూడండి, ఇవి 3, ఇవి 5, అవి 3, అవి 2, మొత్తం 10 తెచ్చినామండి. మొత్తం ఇది పండగ ఉంది కదా, నెల సంక్రాంతి పండగ, పిలుచుకుంటే చుట్టాలు నాకంటే ఎవరు లేరండి, నాకు వస్తుంది అంతే. మొత్తం ఇది నెలవారి సామాన్ అండి. మా సామాన్ లిస్ట్ ఇట్లా ఉంటుందండి. ఈ నెల చాలా సామాన్ వచ్చింది చూసారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.